ఇంతకుముందు వచ్చిన సినిమాలు కనీసం ఎవరికి అసలు తెలియదు కూడా రిలీజ్ అయినట్టు. కానీ ఇప్పుడేమో రాజ్ తరుణ్ కంబ్యాక్. చాలా రోజుల తర్వాత రాజ్ తరుణ్ సినిమా ఒకటి బాగుంది అంటున్నారు. అంటే కమర్షియల్గా ఎంత కలెక్ట్ చేసింది ఏంటని పక్కన పెడితే రాజ్ తరుణ్ ఒక మంచి సినిమాతో మళ్ళీ వచ్చాడని అంటున్నారు. మీ ఒపీనియన్ ఏంటి? మీరు దీని మీద ఏమంటారు? చాలా హ్యాపీ అండి, నిజంగా చాలా హ్యాపీ. అండ్ హానెస్ట్లీ నేను ఐ థింక్ ఇందాక చెప్పిన 12 ఏళ్ళు ఎంత మనస్ఫూర్తిగా ప్రమోషన్ చేయడం ఫస్ట్ టైం అండి. అంటే నేను మన వాళ్ళతో కూడా అంటుంటే ఫోటోగ్రాఫర్స్ మిమ్మల్ని చూస్తుంటే నాకు ఆనందంగా ఉంది అని చెప్పి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దిస్ టైమ్ కమింగ్ ఫర్ ప్రమోటింగ్. సినిమా చాలా బాగా వచ్చింది, ప్రీమియర్స్ ఎంజాయ్ చేశారు. సో ఐ డోంట్ అండ్ మీ అందరినీ కలుస్తుంటే కూడా అంటే నేను యాక్చువల్లీ నిజంగా ఆలోచించానండి ఎందుకు అని చెప్పి. ప్రమోట్ చేయడం ఇంత హ్యాపీగా ఉంది చెప్తే చాలా పెద్ద కదా, మీ టైం అంతా వేస్ట్ చేసి అవుతాను. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. సో థ్యాంక్స్ అలాట్ మీ అందరికీ, చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. చాలామంది కమెడియన్స్ ఏమంటారంటే కామెడీ చేయడమే కష్టం, మిగతావన్నీ చేయడం సులువు అంటారు. కామెడీలు అంటే ఆ పంచ్ డైలాగ్ టైమింగ్ ఉండాలి, ఆ పంచ్ పడాలి కరెక్ట్గా, అవతల వాళ్ళ పంచ్ కూడా పడాలి. సో మీరేమంటారు? అంటే కామెడీ చేయడం కష్టమా, మిగతావి? అంటే అండి ఇప్పుడు వేరే ఎమోషన్స్ అంటే ఇప్పుడు బాధ కానీ కోపం కానీ ఏదన్నా సరే మనం చూపించడం అండి. కామెడీ ఎప్పుడు కూడా మన దాంట్లో మాత్రమే కాదు, అవతల వాళ్ళ రియాక్షన్లో కూడా ఉంటుంది. సో ఆ టైమింగ్ ఇప్పుడు నేను డైలాగ్ వేసినప్పుడు కంటే అవతల వాళ్ళు రియాక్ట్ అయినప్పుడు నవ్వు వస్తుంది. మామూలుగా అనుకుంటా డైలాగ్ వేసినది వచ్చింది అనుకుంటా, అవతల రియాక్షన్ వల్ల వస్తుంది నాకు. సో కామెడీ ఈజ్ ఎ కలెక్టివ్ వర్క్ అండి, ఒక్కరి వల్ల అని మాత్రమే నాకు తెలిసి అంత సోలోగా చాలా రేర్. మామూలుగా మన సినిమాలు చేసినప్పుడు అయితే అంతమంది క్యారెక్టర్స్ ఉంటాయి, అందరూ కూడా. ఇప్పుడు మా సినిమాలు ఏంటంటే శ్రీనివాస్ రెడ్డి గారు, తిరుగులేని యాక్టర్ అయిన అజయ్ ఘోష్ గారు, సుదర్శన్, బ్రహ్మాజీ గారు, ఇంత పెద్ద పెద్ద యాక్టర్స్ ఇట్ వాజ్ అంటే చాలా హ్యాపీగా సరదాగా జరిగిపోయింది. బట్ కామెడీ కష్టం అంటే అన్నిటికంటే కష్టం ఎందుకు అంటే ఒక్కరు మాత్రమే చేయడం అంత ఈజీ కాదు, ఇట్స్ కలెక్టివ్ వర్క్. డైరెక్టర్ గారు సార్, అంటే ఇందులో చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు, ఒక 50 మంది ఉన్నట్టున్నారు చాలామంది. అంటే మీకు ఇది డెబ్యూ ఫిల్మ్ కదా, ఇంతమందిని ఎట్లా హ్యాండిల్ చేయగలిగారు? అలాగే ఈ కామెడీ స్క్రిప్ట్ ఆడడానికి మీకు ఇన్స్పిరేషన్ ఎవరు, ఏంటి? యాక్చువల్లీ ఇది నా డెబ్యూ కాదండి, వలయ అని ఒక సినిమా తీసాను ఇంతకుముందు. ఇది సెకండ్ ఫిల్మ్ సార్. ఇంతమంది అంటే బేసికల్లీ మనకున్న ఆర్టిస్టులు అందరూ చాలా మంచి ఫైనెస్ట్ కమెడియన్స్ ఇన్ అవర్ కంట్రీ వీళ్ళంతా, అండ్ మోస్ట్ ప్రొఫెషనల్ ఆర్టిస్టులు అండి. సో వాళ్ళతో నాకు ఏ ఇబ్బంది రాలేదు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు నాకు ఇన్పుట్స్ ఇచ్చేవాళ్ళు, క్లారిటీ ఏదైనా డౌట్ ఉంటే క్లారిటీ తీసుకునేవాళ్ళు. చాలా హెల్దీగా ఉండేదండి సినిమా సెట్లో. సో అందుకని చాలా ఈజీగా అయిపోయింది వీళ్ళ వల్ల, మంచి ఆర్టిస్టులు ఉండడం వల్ల. యా రాజ్ తరుణ్ గారు సార్, రాజ్ తరుణ్ గారు, యా అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో ఎలాగైతేనే కంబ్యాక్ ఇచ్చారు. థ్యాంక్ యూ. అండ్ అంటే సో సినిమా మొత్తం మీద బ్రహ్మాజీ గారి క్యారెక్టర్ అయితే క్లైమాక్స్ హైలైట్. సో మీరు వచ్చేటప్పుడు గుండంగులు అని పిలవటం కానీ లేదా ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ ఇవన్నీ బాగా పేలాయి. బట్ సెట్స్లో ఉన్నప్పుడు సో డైరెక్టర్ రాసిన దానికంటే సో మీరు వేరే ఆర్టిస్టులతో ఎలా కమ్యూనికేట్ చేస్తారు, ఇలా చేద్దాం అలా చేద్దాం అని చెప్పేసి ఎలాగా? అంటే హానెస్ట్లీ ఎక్కువ చేంజ్ అయితే ఉండవు అంటే. అంటే కామెడీలు ఏంటంటే అవి టైమింగ్లో చిన్న ఇంప్రెషన్లు అంటే ఇక్కడికి ఎందుకు వచ్చావు ఇక్కడికి అంతే తప్ప అంతకంటే పెద్ద అంటే ఎవరి ఫ్లో వాళ్ళ దాన్ని బట్టి మాట్లాడడం తప్ప కంటెంట్లో డిఫరెన్స్ ఉండదు. అది మొత్తం డైరెక్టర్ గారు మా రైటర్ గారు కలిసి రాసిందే. సో చేసేటప్పుడు మాట్లాడే విధానాలు ఫుల్ ఏదైనా ఎప్పుడు ఇంప్రెషన్ వస్తే చెప్తాం ఫస్ట్, తనకు ఓకే అంటే లేకపోతే నవ్వుతా వద్దులే బ్రో చాలా అందంగా చెప్తాడు అనమాట. ఆ చెప్పిన తర్వాత మళ్ళీ ఒకసారి ఆలోచించి నవ్వుదు కూడా కాదు, అంత అందంగా చెప్పాడంటే వద్దులే అనిపిస్తుంది. సో మొత్తం అంతా వాళ్ళు రాసుకుంది. డైరెక్టర్ సార్, సో ఫస్ట్ అంటే ఈ స్టోరీ రాసిన తర్వాత అంటే ఫస్ట్ రాజ్ తరుణ్ గారికి చెప్పారా, వేరే ఇంకో 2-3 హీరోలకి చెప్పారు అని ఒక చిన్న ఇన్ఫో ఉంది, అది ఎంతవరకు కరెక్ట్ ఏంటి? ఫస్ట్ ప్రొడ్యూసర్కి చెప్పాను. మేము అనుకున్న కొన్ని పేర్లు అది కొత్త వాళ్ళే బేసికల్లీ, కాకపోతే కాన్ఫిడెన్స్ కుదరలేదు. ఎందుకంటే కామెడీ మొత్తం సినిమా బిగినింగ్ టు ఎండ్ వరకు హీరో ఉంటాడు, అతని షోల్డర్స్ మీద మోయాలి. సో కొంచెం రిస్కీ అండ్ టైమింగ్. ఇంతమంది ఆర్టిస్టులు ముందు అనుకున్నాం మేము, వీళ్ళతో మ్యాచ్ చేయాలి, వీళ్ళ టైమింగ్ని మ్యాచ్ చేయాలి. కాబట్టి ఆ ఎనర్జీ ఆ టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్ కావాలి కాబట్టి మేము రాజ్ తరుణ్ గారిని అప్రోచ్ అయ్యాం.
యా రాజు గారు, అంటే కమ్బ్యాక్ అని చెప్పి అందరూ మాట్లాడుతున్నారు. బట్ మీరు ఒక మంచి ఆర్టిస్ట్గా సినిమాలు చేస్తూ వచ్చారు. బట్ మధ్యలో పర్సనల్గా కొన్ని సంఘటనలు జరిగాయి. ఏంటండి మీ స్టేట్ ఎలా ఉంది? మై మైండ్ స్టేట్ ఎలా ఉంది? తెలంగాణలో ఉన్నాను ఇంకా. అంటే ఏంటి అంటే దీనంతా తట్టుకుని మళ్ళీ కంబ్యాక్ ఇవ్వటం అంటే నార్మల్ విషయం కదా. ఎలా దీన్ని అంతా అధిగమించారు మీరు? ఇప్పుడు ఏంటి ఎలా ఉంది? ఐఎమ్ టు బీ హానెస్ట్ ఐఎమ్ యాక్చువల్లీ వెరీ ఫైన్ అండ్ ఐఎమ్ ఇన్ మై ఓన్ స్పేస్. అంటే ఐఎమ్ ఆల్వేస్ ఇన్ మై ఓన్ స్పేస్. ఇప్పుడు కూడా ఐఎమ్ ఓన్ స్పేస్. నాకు అంటే చిన్న వెళుతుండేది టు బీ హానెస్ట్. నాకు నా లాస్ట్ 2 సినిమాలు కూడా అంటే సినిమాలు చూసి థియేటర్లో చూసి నచ్చలేదు, లేకపోతే నచ్చింది, ఓకే, నేను ప్రమోట్ చేసే అవకాశం దొరకలేదు నాకు చాలా కారణాల వల్ల. నేను అన్నిటికంటే ఎక్కువ బాధపడింది అక్కడ. ఎందుకంటే ఇప్పుడు మామూలు నా జీవితం నేను ఒక్కడే అండి. ఒక సినిమా అంటే ఒక్కరు కాదు కదా, చాలామంది జీవితాలు. ఐ వెస్ట్ నా జీవితాంతం దానికి ఐ కీప్ రీపేయింగ్ ఇట్ ఎంతైనా సరే. అండ్ టు బీ వెరీ ఆనెస్ట్, ఇందాక నేను సరే బికాజ్ యు ఆర్ లిసనింగ్ ఐ విల్ టెల్ యూ. నేను ఇప్పుడు అంటే నేను నిజంగా దానికి ఐ హ్యావ్ టు రీపే, ఐ హ్యావ్ టు ప్రమోట్ లాట్ మోర్, బట్ ఐఎమ్ ఫీలింగ్ వే మోర్ కంఫర్టబుల్ దెన్ ఐ వాజ్ బిఫోర్. బికాస్ ఎందుకంటే నాకు ఆలోచన నాకు అనిపించింది, మనం చిన్నప్పుడు అప్పట్లో నాకు దూరపు చుట్టాలు బంధువులు ఉంటారు కదా, అప్పుడు ఫోన్లు, ఇప్పుడంటే ఫోన్ తీసి మాట్లాడేస్తాం, ఫోన్లే ఉండేవి కాదు. మనకు వాళ్ళంటే చాలా ఇష్టం, కానీ వాళ్ళు ఎక్కడ ఉంటారు, మాట్లాడడం అవ్వదు, ఏమవ్వదు. ఒకవేళ తర్వాత ల్యాండ్లైన్ వచ్చినా సరే ఫోన్ చేయాలంటే బిల్లు ఎంత పడిపోద్దు భయం. సో సడన్గా ఎవరన్నా కుటుంబంలో ఎవరిదన్నా సరే పెళ్ళి అంటే ఒక ఆనందం, పెళ్ళి గురించి కాదు, వీళ్ళకి వెళ్ళవచ్చు అని చెప్పి. సో నాకు అంతే, ఏదైనా ప్రీ రిలీజో ట్రైలర్లో కలిస్తే ఆనందం వేస్తుంది నాకు, నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది. మిమ్మల్ని ట్రైలర్ లాంచ్ ఉంది, అవునా అమ్మాయి చాలా హ్యాపీగా ఉంది. బికాజ్ ఇట్స్ ఒక్కరోజు 2 రోజులు కాదు కదండి. అంటే సి గుడ్ ఆర్ బ్యాడ్, వాట్ ఎవర్ ఇట్ ఇస్, 12 ఏళ్ళ నుంచి ఐ హావ్ కాన్స్టెంట్లీ బీన్ ట్రావెలింగ్ విత్ యూ. నాకు అది రియలైజ్ అవ్వడానికి ఇన్నేళ్ళు పట్టిందేమో, మేబీ ఆ కంఫర్ట్ లెవెల్ రావడానికి ఇన్నేళ్ళు పట్టిందేమో. బట్ ఇప్పుడు అందుకే ఇంత ఓపెన్గా ఎప్పుడైనా మాట్లాడానా? ఎప్పుడు లేదు కదా. సో మేబీ దట్ ఈస్ వే. సో అంటే మీరు నాకు బాగా దగ్గరైన దూరపు చుట్టాలు లాంటి వాళ్ళు. బాగా చెప్పాను కదా, ఓపెన్గా చెప్పారు. నిజం, హానెస్ట్లీ మనసులో చెప్తాను. చిన్న ఫన్ క్వశ్చన్ అండి, రాజ్ తరుణ్ గారు, చిన్న ఫన్ క్వశ్చన్. ఏంటి 22 డాగ్స్ పెంచుతున్నారంట, ఎందుకు? పెంచేవాడిని అండి, ఇప్పుడు లేవా? చనిపోయి. సో అది ఇప్పటి నుంచి అండి. 1 డాగ్స్ అంటే అవి పిల్లలు పెడుతుంటాయి. అలాంటి కాదు, అడాప్ట్ చేసుకుని ఎక్కువ అండి. అంటే చాలా అవి 5 years 6 years అడాప్ట్ చేసుకొని అవి ఎక్కువ మెల్లిగా అదే పాస్ట్ అవే స్లోలీ. ఓకే, అంటే ఒక లోన్లీ ఫీలింగ్ అనేది మీరు ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఫీల్ అవ్వడం జరిగిందా మీరు చెప్పే మాటలు బట్టి? నో అండి, దేర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ అంటే ఒంటరితనం, ఒంటరిగా ఉండడం ఇష్టపడడం డిఫరెన్స్ ఉంటుంది. నాకు ఒంటరిగా ఉండడం ఇష్టం. ఐ లవ్ టు బి అలోన్. సో ఐ వాజ్ హ్యాపీయర్ దెన్ ఎవర్. నాకు నా రూమ్లో కూర్చొని నన్ను వదిలేస్తే 4 రోజులు వదిలేసినా సరే ప్రశాంతంగా రూమ్లో ఉంటాయి. ఫుడ్ ఇచ్చేస్తే తినేసి ఇచ్చేస్తే కావాలంటే ఐఎమ్ హ్యాపీయర్ దెన్ ఎవర్. పుస్తకం చదువుకుంటా, సినిమా చూసుకుంటా, రాసుకుంటా, అంతకంటే సుఖమైన జీవితం ఇంకే ఉంటుంది నాకు. వ్యక్తిగతంగా ఓకే, బట్ నటుడిగా మీరు సాటిస్ఫాక్టరీ, ఇప్పుడు ఆ కెరీర్ అంతా కూడా సాటిస్ఫాక్టరీగానే ఉంది అనుకుంటున్నారు? ఇంకా మీరు అచీవ్ చేయాల్సింది ఇంకా? దేస్ అ లాట్ దట్ ఐ వాంట్ టు అచీవ్. అండ్ యాక్టర్గా మాత్రమే కాదండి, ఐ లవ్ సినిమా. సో యాక్టర్గా మాత్రమే కాదు, అన్ని రకాలుగా కూడా, అంటే డైరెక్టర్గా కానీ ఐ వుడ్ లవ్ టు ప్రొడ్యూస్ ఫిల్మ్స్, అన్ని రకాలుగా సినిమా. దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ ఐ వాంట్ టు అచీవ్. బట్ రైట్ నౌ ద ఫస్ట్ స్టెప్ దట్ ఐ నీడెడ్ 5 minutes gave me. నటించడం. సో దిస్ ఈస్ ఆల్వేస్ స్పెషల్. అంటే ఇందులో కూడా పెద్ద పెద్ద ఆర్టిస్టులతో కలిసి నటించే అవకాశం వచ్చిన పట్ల మీరు స్పెషల్గా మాట్లాడారు. అంటే అలాంటి అవకాశం రావడం అనేది ఇప్పుడు చాలా అంటే కష్టం అయిపోయిందా ఏంటి సినిమాల పరంగా కానీ? అంటే చెప్పాను కదండి, అంటే మా డైరెక్టర్గా రాసుకున్నప్పుడు క్యారెక్టర్కి వీళ్ళుంటే బాగుంటుంది, వీళ్ళుంటే బాగుంటుంది అని అందరు క్యారెక్టర్స్ కూడా వాళ్ళకి తగినట్టుగా రాసుకున్నారండి.
అండ్ వాళ్ళు ఎవరైతే రాసుకున్నారో వాళ్ళని వాళ్ళు ఖచ్చితంగా సినిమాలో అంటే యాక్టర్స్ అనే కదా, ఇప్పుడు అజయ్ ఘోష్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు అందరూ యాక్టర్స్ అనే కదా. ఏదన్నా సరే లొకేషన్ ఏదైనా ఎవ్రీథింగ్ మా ప్రొడ్యూసర్స్ మాధవి గారు అండ్ మా గోవింద్ గారు దే మేడ్ ష్యూర్ అన్నీ సమకూరేలాగా. సో ఇప్పుడు ఏంటంటే నేను ఇప్పుడు మీరు అడుగుతుంటే మీకు చెప్తుంటా కదా, ఐ ఫీల్ వెరీ బ్లెస్ దట్ ఐ హ్యాడ్ అ ఛాన్స్ టు వర్క్ విత్ సచ్ గ్రేట్ యాక్టర్స్. వాళ్ళతో వర్క్ చేస్తున్నప్పుడు ఫీలింగ్ ఉంటుందండి, సరదాగా వాళ్ళు పంచులు వేస్తుంటారు, మనం పంచులు వేసేది వాళ్ళనే వస్తుంటారు. దే వెరీ డౌన్ టు ఎర్త్, చాలా ఈజీగా మింగిల్ అయిపోతారు. అండ్ ఒక్కళ్ళని అందరూ అలాగే అండి. అండ్ అంటే మన చుట్టూ ఉన్న ఎన్వైర్న్మెంట్ బట్టి మనం కూడా ఉంటాం కదా. సో మేబీ మా ఫస్ట్ మా డైరెక్టర్ బేసిక్లీ అంత ప్రశాంతంగా ఉండే మనిషిని ప్రపంచంలో ఎక్కడ చూడం మనం. పక్కన ప్రళయం వచ్చినా సరే పర్లేదు భయ్యా, అయిపోతే చేసుకుందాం, లేదంటే మీకు వెళ్ళాలనిపిస్తే అంత మెతక మనిషి అనమాట, ఎవరిని ఇబ్బంది పెట్టడు. సో ఫస్ట్ అందరు మెయిన్ డైరెక్టర్ అలా ఉన్నప్పుడు ఏంటంటే అందరికి కూడా చిన్న కంఫర్ట్ లెవెల్ ఉంటుంది. సో అక్కడి నుంచి అందరూ సరదా జరిగిపోయింది. తర్వాత చెప్పినప్పుడు శ్రీనివాస్ రెడ్డి ఇందాక నేను రియలైజ్ అయ్యా, అవును కదా అప్పుడు నేను వెంకీ సినిమా చేసింది చిన్నపిల్లలు, ఇప్పటికి ఆయన అలాగే ఉన్నాను. ఐ వాజ్ అ హ్యూజ్ ఫ్యాన్. సో అది తర్వాత ఆలోచిస్తే అనిపిస్తుంది తప్ప చేస్తున్నప్పుడు ఎప్పుడూ అనిపించలే. అంటే వాళ్ళ కంఫర్టబుల్ కూడా క్రియేట్ చేశారు. రాశి గారు